భారతీయ జనతా పార్టీ కొద్దిగా కొన్ని వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల బలహీనపడదు జరిగింది. అందులో భాగంగానే చాలా సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ అధిష్టానాన్ని కూడా ఉప ఎన్నికలు ఓడిపోయిన తర్వాత కొన్ని సూచనలు కూడా మేము అందరం చేయడం జరిగింది. కేసీఆర్ గారి అవినీతి పట్ల మీరు చర్యలు తీసుకోండి. తెలంగాణ ప్రజల్లో ఒక అనుమానం వ్యక్తమవుతుంది. మద్యం కుంభకోణంలో కవితని అరెస్ట్ చేస్తారన్న భావన తెలంగాణ ప్రజల్లో ఇన్వెస్టిగేషన్ ఇంటరాగేషన్ చేసినప్పుడు కూడా ఎదురు చూసిండ్రు. అటువంటిది సడన్గా ఆమెను వదిలేసిన తర్వాత బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న ఆలోచన ప్రజల్లోకి వచ్చింది. కేసీఆర్ కుటుంబం దోచుకున్న అవినీతి సొమ్ముని బయటికి తీయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్ర దర్యాప్తు సంస్థల మీద ఉంది. మరి గత 10 సంవత్సరాలుగా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ కుటుంబం కూడా సంపాదించిన విధంగా దాదాపు 10 లక్షల కోట్లు కేసీఆర్ కుటుంబం దోచుకుంది. హైదరాబాద్ చుట్టూ 10,000 ఎకరాల విలువైన భూములని బినామీ పేర్ల మీద దోచుకుంది.